ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను బోడుప్పల్లో ఉన్నానండి. బోడుప్పల్ రాఘవేంద్ర నగర్ కాలనీలో నేను మీ కొరకు ఓ మంచి G+1 విత్ పెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. చూడండి, ఈ హౌస్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 feet ఆఫ్ మెయిన్ రోడ్ ఉంటుందండి. అండ్ ఈ హౌస్కి అవుట్లుక్ చూసారు కదా. అండ్ ఈ హౌస్కి గేట్ అయినా మీకు సేఫ్టీ గ్రిల్స్ అయినా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. సేఫ్టీ అయితే చాలా బాగుంది. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ స్పేస్ అనమాట. అండ్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు 2 BHK అయితే ఇచ్చారండి. అండ్ ఇది కూడా ఇప్పుడు రెంటల్ పర్పస్లో ఉంది. అండ్ ఇక్కడ సైడ్కి మీకు వాష్ ఏరియా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ మీకు వాష్ ఏరియా, బోర్, మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ప్రతి ఒక్కటి ఇచ్చారు. మీకు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయితే స్కిప్ చేస్తున్నానండి. ఇది కంప్లీట్గా రెంటల్ పర్పస్లో ఉంది. సో నేను ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అనమాట. స్టెప్స్కి పక్కన మీకు కాస్త స్టోరింగ్ స్పేస్లా కూడా ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ కంప్లీట్గా బ్లాక్ మార్బుల్ యూస్ చేశారనమాట. రండి, నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. నేను వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నానండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ కూడా మీకు సేఫ్టీ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కంప్లీట్గా ఐరన్ సేఫ్టీ గ్రిల్ అండి. చూడండి, ఇది వచ్చేసి మీకు కారిడార్ స్పేస్ అండి. చూడండి, కారిడార్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఫ్లోరింగ్కి కూడా కంప్లీట్గా వైట్ మార్బులే యూస్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా ఉంది. అండ్ హౌస్కి ప్రతి ఫ్లోర్లో అండ్ చుట్టూ కూడా మీకు CC కెమెరాస్ అయితే ఇచ్చారండి. అండ్ చూడండి, ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ డోర్ అనమాట. అండ్ ఈ ఎంట్రన్స్ డోర్ కూడా కంప్లీట్గా టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు. అండ్ సైడ్కి ఎలివేషన్ చూడండి, కంప్లీట్గా టైల్స్ అయితే తీసుకున్నారు. టైల్స్ విత్ గోల్డెన్ బార్డర్స్ అయితే తీసుకున్నారు. అండ్ చూడండి, ఇక్కడ మీకు హాల్ వస్తుంది. లోపల హాల్కి ఇక్కడ మీకు ప్లేస్ చేసింది అయితే UPVC స్లైడింగ్ విండోస్ అండి. అండ్ దీనికి కంప్లీట్గా సన్ గ్లాస్ యూస్ చేశారు, బ్లాక్ గ్లాస్. రండి, నేను మీకు హౌస్ చూస్తాను. సో ఇది వచ్చేసి అయితే హాల్ అండి. హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. చూడండి, హాల్లో కూడా మీకు 2 sides సోఫాస్ ఇచ్చారు. ఇట్ మీన్స్ మంచి స్పేషియస్గా ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ 2 sides సోఫా అయినాక మధ్యలో స్పేస్ అయినాక చాలా బాగా ఇచ్చారు. అండ్ వన్ సైడ్ మీకు ఆరెంజ్ కలర్ మంచి ఒక వైబ్రెంట్ లుక్తో ఉన్న వాల్ అయితే ప్రొవైడ్ చేశారు. లుక్ అయితే చాలా బాగా వస్తుంది హాల్కి. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా అండ్ డిఫరెంట్గా మంచి చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా మంచిగా వైడ్గా అయితే తీసుకున్నారు. చూడండి, అండ్ ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్. చూడండి, ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ స్పేస్ విత్ పూజా రూమ్. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న స్పేస్ వచ్చేసి కంప్లీట్గా డైనింగ్ స్పేస్ అండి ఇదంతా. చూడండి, డైనింగ్ స్పేస్లోనే మీకు వన్ సైడ్ UPVC స్లైడింగ్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్లో మీకు ఇక్కడ పైన ఎక్స్ట్రా స్టోరింగ్ స్పేస్ లాగా మీకు ఇక్కడ ఫర్నిచర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఇక్కడ కూడా మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఇక్కడ కూడా చాలా మంచి కలర్ఫుల్గా ఉంది ఫాల్ సీలింగ్. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. కిచెన్లో మీకు ప్లాట్ఫామ్ అయితే కంప్లీట్గా L షేప్లో తీసుకున్నారండి. అండ్ ప్లాట్ఫామ్ కూడా మంచి హైట్లో చాలా కరెక్ట్గా ఉంది. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చూడండి, చుట్టూ టైల్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇటు చూసుకుంటే మీకు వెంటిలేషన్ కొరకు మంచి UPVC విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి సింక్ అండి. సింక్లో కూడా మీకు ట్యాప్స్ కంప్లీట్ 360 రొటేటబుల్ ట్యాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఈ ప్లాట్ఫామ్కి పక్కనే మీకు ఎక్స్ట్రా డిష్ వాషర్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు డైనింగ్ స్పేస్లో వచ్చేసి ఇది హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు వన్ సైడ్ పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా మీకు చక్కగా టైల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ స్పేషియస్గా అండ్ చాలా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇటు వచ్చేసి మీకు ఈస్ట్ సైడ్ మనకు కామన్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి, బాల్కనీ లాగా. కంప్లీట్గా మీకు ఇది బాల్కనీ వస్తుంది. అటు సైడ్ కూడా ఇంకో బాల్కనీ వస్తుంది. అండ్ ఈ ఓపెన్ స్పేస్ ఉంది చూసారా, ఇది వచ్చేసి కంప్లీట్గా పార్క్ స్పేస్ అండి. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మీకు వన్ సైడ్ అల్మారా అండ్ వార్డ్రోబ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దట్ టు ఫర్నిష్డ్ అండి ఇది. అండ్ ఇక్కడ కూడా మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి చిల్డ్రన్స్కి చాలా బాగా సరిపోతుంది. అండ్ నేను మీకు బాల్కనీలో కామన్ ఏరియా అని చెప్పాను కదా, చూడండి ఇక్కడ కంటిన్యూ అయిన కామన్ ఏరియా ఇది. వెంటిలేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మంచి వెంటిలేటెడ్గా ఉంది. అండ్ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు.
ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. చూడండి ఇక్కడ స్పేస్ అయితే చాలా బాగుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మీకు వెంటిలేషన్ కొరకు మంచి యూపీసీ స్లైడింగ్ విండో విత్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కింద మీకు ఇక్కడ ఫర్నిచర్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఫాల్ సీలింగ్కే మీకు ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మీకు కింగ్ సైజ్ బెడ్ వచ్చాక కూడా మంచి స్పేస్ అయితే ఉందండి మనకి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మీకు అల్మారా అండ్ వార్డ్రోబ్ స్పేస్ అనమాట. ఈ స్పేస్ కూడా మంచిగా స్పేషియస్గా ఉంది, వైడ్గా తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ స్పేస్ అనమాట. ఈ డ్రెస్సింగ్ స్పేస్ కూడా మంచి కంఫర్ట్గా ఉంది, స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మంచి వెంటిలేటెడ్ అండ్ స్పేషియస్గా ఉంది. అండ్ ఈ హౌస్లో నేను మీకు G+1 విత్ పెంట్ హౌస్ అని చెప్పాను కదండి. సో ఇవి వచ్చేసి మీకు పెంట్ హౌస్కి వెళ్ళే స్టెప్స్ అనమాట. ఇప్పుడు నేను మీకు పెంట్ హౌస్ అయితే చూపిస్తాను అండి. ఈ స్టెప్స్ పైన కూడా కంప్లీట్గా బ్లాక్ మార్బుల్ యూస్ చేశారు. రండి పెంట్ హౌస్ చూద్దాము. చూడండి ఇది వచ్చేసి మీకు పెంట్ హౌస్ స్పేస్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లో కూడా మీకు మంచి యూపీసీ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ సన్ గ్లాసెస్. చూడండి పెంట్ హౌస్ స్పేస్లో కూడా మీకు మంచి స్పేస్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్ ఫ్లోరింగ్కి మీకు వైట్ మార్బుల్ యూస్ చేశారు. సో ఇది వచ్చేసి మీకు పెంట్ హౌస్ స్పేస్ అండి. పెంట్ హౌస్ స్పేస్లో కూడా చూడండి 1 BHK ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఓపెన్ ప్లేస్లో కూడా మీకు కంప్లీట్గా షెడ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇఫ్ ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్లేస్ అయితే. చూడండి చుట్టూ కూడా సేఫ్టీ కొరకు కంప్లీట్గా ఐరన్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కూడా బాగుంది అండ్ స్పేస్ కూడా చాలా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వన్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ యూటిలిటీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి పెంట్ హౌస్లో 1 BHK పోర్షన్ అండి. చూడండి ఈ 1 BHK కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. హాల్ చూడండి మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మంచి హైట్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్గా బ్రౌన్ మార్బులే యూస్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు పూజా రూమ్కి ఇచ్చిన స్పేస్ అండి. ఇక్కడ కూడా మంచి వెంటిలేషన్ కొరకు మీకు విండో కోసం అయితే స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇటు కూడా మీకు ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్కైనా. అండ్ ఇక్కడ మీకు ఇంకో ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. అండ్ దానికి కూడా మీకు ఫర్నిషింగ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి మీకు బెడ్రూమ్ అనమాట. చూడండి బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇటు కూడా మీకు వార్డ్రోబ్ అండ్ అల్మారా స్పేస్ అయితే ఉంది. అండ్ ఎక్స్ట్రా స్పేస్ కోసం కూడా మీకు పైన మంచి ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్కి కూడా మీకు డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. చూడండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేటెడ్గా కూడా ఉంది. ఇది వచ్చేసి టెర్రస్ స్పేస్ అండి. టెర్రస్ స్పేస్ చూడండి మంచి స్పేషియస్గా అండ్ నీట్గా ఉంది. అండ్ ఇవి వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్స్ అనమాట. ఈవెన్ మనకు డ్రింకింగ్ వాటర్ అయినా బోర్ వాటర్ అయినా ఒకవేళ అయిపోతే ఆటోమేటిక్గా ఆన్ అయిపోయే విధంగా మనకు ఆటోమేటిక్ మెషిన్స్ అయితే పెట్టారు. సో వాటర్కి కూడా టెన్షన్ అయితే అసలు లేదు. అండ్ చుట్టూ కూడా మీకు కాలనీ అయితే చాలా బాగుంది. అండ్ చుట్టూ కూడా మీకు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే చాలా ఉన్నాయి. సో చూసారు కదండి ఈ G+1 విత్ పెంట్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 120 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ప్లాట్ సైజ్ వచ్చేసి మీకు 35/36 అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు బోడుప్పల్ రాఘవేంద్ర నగర్ కాలనీలో అయితే ఉంటుందండి. అండ్ ఈ హౌస్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అండ్ పెంట్ హౌస్లో వచ్చేసి మీకు 1 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన పెంట్ హౌస్ వరకు కూడా చుట్టూ కూడా మీకు CC కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్కి మీకు ఎటువంటి వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు. కంప్లీట్గా వాటర్ అయితే చాలా బాగా ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్స్ ఆఫ్ రోడ్ అయితే ఉంటుందండి. అండ్ ఈ హౌస్ మీకు వెస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,15 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ప్రైజే. హౌస్పై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.